యూనివర్సిటీ, మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. నిన్నటిదాకా 5 రూపాయలకి తీసుకెళ్ళా, కొత్తగా ఈ రోజు 6 రూపాయలు అడుగుతావేంటి? అడిగేవాళ్ళు లేరనా, లేకపోతే నేను ఏమన్నా బరువు పెరిగానా? నిన్నటిదాకా మీరు కాక ఇంకో 3 ఉన్నారు, ఇవాళ ఒకరు తగ్గారు, అందుకోసం. దానికి నాకేంటి సంబంధం? నేనెందుకు ఇంకొక 1 రూపాయి ఎక్కువ ఇవ్వాలి? అబ్బా, 1 రూపాయి కోసం గొడవ ఎందుకమ్మా? మీరే ఉంచుకోండి. మీరు వద్దు, మీరు 5 వద్దు, వెళ్ళండి. వద్దనే పో. నీ ఆటో రాకపోతే నేను వెళ్ళలేనా? రూపాయి విలువ తెలియకపోతేనే ఇలా ఆర్థిక మాంద్యాలు వచ్చాయి. హలో, నేను అటే వెళ్తున్నాను, పద డ్రాప్ చేస్తాను. డ్రాపా? వద్దు, నాకు మీ కుర్రాళ్ళ సంగతి తెలుసు. ఏం తెలుసు? ఈ రోజు లిఫ్ట్ ఇస్తామని చెప్తారు, రేపు పెట్రోల్ బిల్ ఇస్తారు. నాకు అన్ని తెలుసు. సంథింగ్ ఇస్ రాంగ్. ఏంటి? నీలో ఏదో తేడా ఉంది అమ్మాయి. లేకపోతే ఏంటి? ఏ అమ్మాయినా ఈ రోజు లిఫ్ట్ ఇస్తారు, రేపు లవ్ లెటర్ ఇస్తారు అంటారు. నువ్వేంటి పెట్రోల్ బిల్ ఇస్తారంటావు? నీ భయం వల్ల డబ్బు గురించేగా. నేను బిల్లు కట్టరా అడగనులే, ఎక్కు. కట్రా అంటే లవ్ లెటర్. మంచిదే, నేను 5 ఇస్తా. 5 రూపాయలే? నేను లిఫ్ట్ ఇస్తా అన్నా, 2 వీలర్ టాక్సీ నడపట్లే ఇక్కడ. నేను ఫ్రీగా ఏది తీసుకోను, ఇవ్వను. ఓకేనా కదా? సరే సరే, అది వేరే చెప్పాలా. ఎక్కండి. పోనీ. నమస్తే జంగయ్య. నమస్తే. ఇక్కడ ఆపేవేంటి? ఇక్కడి నుంచి మీ ఇల్లు దగ్గరే కదా, నడిచి వెళ్ళిపోతావా? ఎందుకు? అంటే అర్జెంట్ గా డబ్బులు అవసరం వచ్చింది, అందుకే బైక్ సేట్ దగ్గర తాకట్టు పెడదామని వచ్చాను. కానీ ఇది రాంబాబు బైక్ కదా. కర్మణ్యే వాధికారస్తే, భగవద్గీత. ఏదీ నీది కాదు. నిన్నటిదాకా రాంబాబుది, ఇప్పుడు నాది, కాసేపట్లో సేట్ చమన్లాల్ది. సర్లే, ఈ 4 రూపాయలు తీసుకో. ఇంటి దగ్గర డ్రాప్ చేయనందుకు రూపాయి కట్టు. రూపాయే? ఏ ఓ 2 నెలలు ఆఫీస్ ఆటోలో వెళ్తే నష్టమే లేదు కదా. అయితే నీ వల్ల ఒక అమ్మాయి చదువుకుంటాను గర్వపడరా? ఇంకా ఈలోగా ఆఫీస్ లో లోన్ అప్లై చేసి విడిపిద్దాం. విడిపించి ఇదిగో నీ చేత్తో నువ్వు. ఆహా, అంత అదృష్టం కూడానా? పదరా. ఏదో దాన్ని చదివించే స్తోమత లేదనగానే ఇంత డబ్బిచ్చావు, చాలా థ్యాంక్స్ బాబు. ఆ థ్యాంక్స్ లవి రాంబాబుకి చెప్పండి. ఇలా మా దగ్గర డబ్బు తీసుకోవడం మీ నాన్నకి సిగ్గానే ఉంటుంది. అస్సలు ఉండదు. అయినా నువ్వు బాగా చదువుకుని పైకి వస్తాను హోప్ తో తీసుకుంటున్నారు. సో బాగా చదువుకో, సరేనా? వెళ్ళొస్తామండి. రారా, జన్మ జన్మలకి మీ రుణం తీర్చుకోలేం బాబు. అంటే డబ్బులు తిరిగేవరన్నమాట. వెళ్ళొస్తామండి. అలాగే బాబు. థ్యాంక్స్ రా రాంబాబు. దేనికి? నీ బైక్ విషయంలో ఫీల్ అవుతావు అనుకున్నాను. ఎలాగో కట్నం కింద బైక్ చైన్ రింగ్ ఇద్దాం అనుకుంటున్నాం. మా చెల్లి శుభలక్ష్మి లేదు, నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం మా బాబాయ్ అనుకుంటున్నారా? ఇప్పుడు నాకు పెళ్ళి ఒకటే తక్కువరా. అయినా నీకు చెల్లి అయితే నాకు చెల్లెనట్టే కదరా. రేయ్, నీకు రూమ్ లో చోటు ఇచ్చి బైక్ ఇచ్చి నీకు అంత సాయం చేస్తే నాకు మాత్రం సాయం చేయలేవరా? అంటే ఈ సాయాలన్నిటికీ రిటర్న్ గా ఇంకో సాయం చేస్తారని ఊహించి అన్ని చేసావా? ఎవరైనా దానికే చేస్తారా? ఊరికే చేయడానికి పూలు అనుకుంటున్నావా? సారీరా, నీ చెల్లికి ఇంకో మంచి సంబంధం చూద్దాంలే. రేయ్, రేపే శుభలక్ష్మి పిలిపిస్తాను, చూసి మాట్లాడరా. అమ్మాయి నచ్చక కాదురా, నీ అభిప్రాయాలు నచ్చక. ఇలా ఒక సాయం చేసి ఇంకో సాయం ఎక్స్పెక్ట్ చేయడం వ్యాపార ధోరణి, బాటర్ సిస్టమ్, అవి నాకు నచ్చవు. ఆహా, అయితే రూమ్ ఖాళీ చేస్తున్నావా? డౌటా? నీకు ఇలాంటి ఉద్దేశాలు ఉన్నాయని తెలిసాక ఇంకా ఇక్కడే ఉంటా, నేనేం పిచ్చాను కాదు. పొర పో, ఈ మహానగరంలో రూమ్ దొరక అలాడిపోతావు. నాకేంటి? ఏం బాబు, రూమ్ ఖాళీ చేస్తున్నారా? నేను కాదు, వాడు. నువ్వు కూడా వెళ్ళి బాబు, కంపెనీకి ఉంటావు. దేనికి? ఈ ఇల్లు అమ్మేశాను కాబట్టి. అమ్మేశావా? ఎవరినడిగి అమ్మేశావు? ఆయన చచ్చిన ఖాళీ చేయను. కొన్నవాడు చంపైన ఖాళీ చేస్తాడు, ఇల్లుని జంగయ్యకి అమ్మేశాను. రే, జంగయ్య కనిపించాడట. నేను వస్తున్నా, నాగు వస్తాను సార్, బాయ్. Sir, did you call me? పొద్దు విషయం ఏంటంటే వీళ్ళ ఓనర్ రూమ్ ఖాళీ చేయించాడు. మీ ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీ ఉందన్నావు కదా, అది వీళ్ళకిస్తే వీళ్ళుంటారు. వీళ్ళకా? మాకేనండి. ఫ్రెషర్స్ కి జాబ్ దొరకడం ఎంత కష్టమో, బ్యాచిలర్స్ కి రూమ్ దొరకడం కూడా అంతే కష్టం. ఆ విషయం మీకు తెలుసు కదండి. సారీ సార్, 3 months రెంట్ అడ్వాన్స్ ఇవ్వాలి, అది వీళ్ళ వల్ల కాదు. పొద్దు ఆ డబ్బులు నేను ఇస్తాను, వీళ్ళకి రూమ్ ఇవ్వు. సార్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తే దేవుడి ఫోటోలు మధ్యలో పెట్టుకుని రోజు పూజ చేసుకుంటాను సార్. వీడికి స్టాంప్ సైజ్ ఫోటో కూడా వేస్ట్. సార్, బిల్లింగ్ స్ట్రాటజీస్, ప్రైసింగ్ మాడ్యూల్స్ అన్ని మెయిల్ చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏం చెప్పకుండా రండి. చాలా థ్యాంక్స్ సార్. హాయ్ బాలా. టైమింగ్స్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. కరెంట్ వాటర్ యూసేజ్ విషయంలో చాలా పొదుపుగా ఉండాలి, ఓకేనా? భాస్కర్ గారు, ఏంటి రెంట్ సంగతి ఏంటి? మీ రెంట్ టైం కి పువ్వులో పెట్టిస్తాను. వచ్చినట్టే కదరా? అన్నీ వచ్చినట్టే, తప్ప. ఎక్కడికి వెళ్తున్నావే? ఏం చదువుతున్నా పాప? నీ కంటికి ఎలా అనిపిస్తున్నాను బాబాయ్? పాపట పాప. ఏం మాట్లేవి, మీరండి. మీ చెల్లెలు ఏం తక్కువ కాదనమాట.
నమస్తే ఆంటీ. హౌ డేర్ యూ కాలింగ్ మీ ఆంటీ? మా అక్క సీతాలక్ష్మి. ఇంట్లో అంతా ఏంటి వాళ్ళని వాళ్ళు తీసుకెళ్తున్నారు చెప్పాలి నీకు. మీరు పద్మపురి గారు అక్క గారు కదా? కాదు అమ్మని. బాగా కలిపావుగా. కాఫీలు టిఫిన్ కింద వర్కౌట్ అవ్వాలిగా. ఏదైనా చందా కోసం వచ్చారా? కాదు, పైవాటాలో అద్దెకొచ్చారు. ఓహో, బ్యాచిలర్స్ కి అద్దెకిచ్చావా? నీకేంటి ప్రాబ్లం? ఇంత అందమైన చెల్లిని ఇంట్లో పెట్టుకొని ఏమైనా బ్యాచిలర్స్ కి అద్దెకిస్తారా? ముందు పోయి నీ 10th క్లాస్ ఎగ్జామ్ కి చదువు పో. దయ్యం. ఆ తర్వాత వీళ్ళకి కాఫీలు టిఫిన్లు చాయ్లు నేను లేకుండా చూసి ఇవ్వదు. ఏంటి అద్దెకొచ్చారు, హద్దుల్లో ఉంచు. ఏం చూస్తున్నారు, రండి. వస్తామండి. ఉంటామండి. అదే మీ పోర్షన్. మీతో పాటు ఇంట్లో చాలా మంది ఫ్యామిలీస్ రెంట్ కొంటున్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టి. హలో, మీకే. బోత్ ఆఫ్ యూ విల్ బి కిక్డ్ అవుట్. ఓకే, అలాగే. తీసుకోండి కీస్. ఏంటి, వెళ్ళండి. పెద్ద పెద్ద బంగ్లా ఉండి ఈ పిసినార్తనం ఏంట్రా బాబు. ఇదిగోండి, ఇది మీదండి. ఇంకో బింది కావాలని చెప్పండి అమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి నూనె వేస్ట్ చేయొద్దని? పూరీలు నూనెలోనే వేస్తారే, నీళ్ళలో కాదు. కష్టపడి డబ్బులు సంపాదిస్తే తెలుస్తుంది వేస్టేజ్ ఏంటని. చేతుల నిండా సంపాదించే మగాళ్ళు కూడా ఇన్ని మాటలు మాట్లాడు కదే. పై ఇంటి కుర్రాలను చూడు, పొద్దునే నాకు 2 బిందెలు నీళ్లు పట్టించారు. పొద్దున్నేనా? నిజం చెప్పు, కాఫీ ఇచ్చే ఉంటావు నువ్వు. ఓరి దేవుడా, ఈ ఇంట్లో నాకు మంచి నీళ్ళు ఇచ్చే స్వాతంత్రం ఉందా కాఫీ నీళ్లు పెట్టడానికి? ఆ మహాన్ బావుడు ఆయన దారి చూసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ దేవత వచ్చింది నన్ను చూసుకోవడానికి. అయ్యో అమ్మ, నన్ను వదిలేసి నువ్వే తిను. ఆ హోటల్లో పూరీలు బాగుంటేనే ఎక్స్ట్రా తెచ్చాను రా. హలో, ఏంటిది? మా ఇల్లు ఏమైనా పెద్ద ఆశ్రయం అనుకుంటున్నావా? వాడిని అడుగు. నువ్వా? సిగరెట్ పీసంత లేవు. నేను సిగరెట్లా? సిగరెట్లు ఏమైనా ఫ్రీగా వస్తున్నాయా? రేపు క్యాన్సర్ వస్తే ఫ్రీగా ఎవడైనా ట్రీట్మెంట్ ఇస్తాడా? లైఫ్ కాస్ట్లీనే, చావు కాస్ట్లీ బాబు. ఏంటి, అర్థమైందా లేదా? అర్థమైందండి. పోనీలే పద్దు, వాడి పాపాన్ని వాడు పోతాడు. పూరీలు చాలా బాగున్నాయి, తింటావా? ఫ్రీగానేలే. మీకోసమేనండి. వచ్చి ఒక్కరోజైనా అవ్వలేదు, అప్పుడే మొదలు పెట్టారా? అదేంటి, పూరి తింటావని అడగటం కూడా తప్ప? మంత ఆకూడదు, చిందులేయకూడదు, మ్యూజిక్ పెట్టకూడదు, ఇది కూడా కండిషన్ లో ఉందా అండి? లేకపోతే నీ బంగ్లాలో పూరి తింటం మీద కూడా ప్రొబిషన్ పెట్టావా? ముందే తెలుసు. అదేంట్రా, ఇక్కడేం తినకూడదా? గాలి పీల్చి బతికేమంటదా? ఎప్పుడు పిసం అనుకుంటున్నారు? తేరగా వచ్చాను, లపలపా తినేస్తున్నారు. అమ్మా దయామయి, కరుణామయి, ఇలా మన ఇంట్లో రెంట్కుండే బేవర్స్లందరికీ కాఫీలు కావాలా, టిఫినీలు కావాలా అని పూరీలు గిరీలు తినిపిస్తే మనం ఈ బంగ్లా అమ్ముకొని దివాలా తీస్తాం. ఇది నేను చేసిన పూరి కాదే, ఇందులో బంగాళదుంప కూర ఉంది. నేను ఈరోజు పసిపప్పు కూర చేశాను. ఎవరింటికన్నా వెళ్ళి లాక్కొచ్చావా ఏంటి? ఓరి దేవుడా, దీని పిసినార్తనాన్ని తగ్గించయ్యా. అవును, మన ఎంప్లాయీస్ బయోడేటా డీటెయిల్స్ ఏ ఫోల్డర్ లో ఉన్నాయి? నందు. ఏం పద్దు? బిజీయా? కొంచెం ఓ అర్జెంట్ పని మీద ఉన్నాను. ఏం చెప్పు. అది పొద్దున పూరీలు మిస్అండర్స్టాండ్ చేసుకున్నా. మీ మిస్లందరూ మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికేగా ఉంది. పర్లేదు, ఇట్స్ ఆల్ రైట్. ఎస్. పద్దు, అది మనం ఏంటి సరదాగా మనం వెళ్ళి ఫ్రూటీ తాగొద్దామా? ఓకే. అదా ఇది ఎండి గారి బండి కదా, ఏంటిది కూడా తాకట్టు పెడతావా? అవసరమైతే అమ్మేస్తా కూడా. ఫ్రూటీ పిస్తానని తీసుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయించావు. రేపు ఇడ్లీ తినిపిస్తానని తీసుకెళ్లి కిడ్నీలు తీయించేస్తావేమో. ఓపడద్దు పద్దు, ఓటు మీద ఇలాగా. అయినా రక్తదానం అన్నిట్లోకి గొప్పదానం అని. రక్తదానం అంటే నీది నువ్వు చేసుకోవడం, పక్క వాళ్ళ చేత బలవంతంగా చేయించడం కాదు. సారీ పద్దు, అయినా నీ రక్తాన్ని నేను బ్లాక్ లో అమ్ముకున్నానా? పాపం తల్లి బిడ్డను కాపాడడానికి అలా చేశాను. ఏమైనా తప్పంటే తప్పు, తప్పు తప్పు తప్పే. పద్దు,
పర్సనల్ రికార్డ్స్ చెక్ చేస్తే ఆఫీస్ మొత్తంలో ఆ బ్లడ్ గ్రూప్ ని ఒక్కదాంతోనే మ్యాచ్ అవుతుందని తెలిసి నేను అలా. ఏంటండి మీ గోలా? ఇక్కడ అంత సీన్ లేదు. ఏమంటున్నాడు? 100 రూపాయలు ఇవ్వమంటున్నాడు. ఇస్తావా? ఎందుకు? మన ఇద్దరం ముద్దు పెట్టుకుంటున్నాం అని ఫీల్ అవుతున్నాడు. దానికి 100? ఏ 50కి బేరం ఆడతావా? కర్మ. చా, అనవసరంగా 100 ఇచ్చావు. అంటే గిట్టుబాటు చేసుకుందామనే. వెళ్దాం పదా. థ్యాంక్ యూ పొద్దు. సార్ ఏంటిది? నువ్వు సమయానికి వచ్చి బ్లడ్ ఇచ్చి మా అన్నయ్య గారు అమ్మాయిని, ఆమె కడుపులోని బిడ్డని కాపాడావమ్మా. 2 నిండు ప్రాణాలు కాపాడి నీ గురించి 2 మంచి మాటలు చెప్పి అభినందించాలనుకుంటున్నా. 2 మాటలేదు సార్, 4 మాటలు చెప్పండి. మేడం రక్తం ఫ్రీగా ఇచ్చింది. ఇలా పద్దు మేడం పేరు మీద ఎన్ని సమస్యలు అంటే అన్ని సమస్యలు తినండి. మీరేం కంగారు పడకండి అమ్మా, బిల్లు ఎండి గారు ఇస్తారు. యూత్ అంతా పొద్దును ఆదర్శంగా తీసుకోవాలి. నందు, యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే? ఎస్ సార్. నేను అడగగానే ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా, స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసిన మన కుమారి పద్మప్రియ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. ఏంటి సీత, చాలా ఇంట్రెస్ట్ గా కూర్చొని రాస్తున్నావు? లెటర్ బావకి. ఓ, లవ్ లెటరా? అది ఏం కంగారు పడద్దు, మీ బావకు లవ్ లెటరేగా. ఏం రాసిటి? పర్వాలేదు, ఇటివ్వు. మహారాజశ్రీ చింతకాయల ముఖేష్ కుమార్. ముఖేష్ కాదు, ముక్తేష్ కుమార్. ఏదో కుమార్లే. సీత, నువ్వు నిజంగా త్రేతయ్యకున్నాడు దానివి. ఇది లవ్ లెటరా? ఎక్కడో తవ్వకాల్లో బయటపడ్డ తాళప్రత గ్రంథంలో ఉంది. ఇది కానీ మీ బావ చూసాడనుకో, నిన్ను వదిలేసి వేరే దాన్ని చూసుకుంటా. అయ్యో, మరెలా? ఏం టెన్షన్ పడద్దు, నీకెందుకు, నేను అన్నానుగా. నేను చెప్పింది రాసుకో. చెప్పు. ఇంగ్లీష్ లో. ఇంగ్లీషా? ఏదోటి అయితే రాసుకో. చెప్పు. డియర్, డియరర్, డియరెస్ట్ బావా. అన్నెందుకు? ప్రియా, ప్రియాతి ప్రియమేనా బావాని, అలా అక్కర్లేదా? కావాలి. చెప్పు. మై హార్ట్ ఈస్ బీటింగ్. జింగిల్ బెల్స్, జింగిల్ బెల్స్, రింగ్ రింగ్ ఆల్ ది వేస్, ట్రింగ్ ట్రింగ్. ఇదేంటి? గుండె నిండా గుడి గంటలు, ఎదలో కోటి శతకోటి వేణులు మోగే. నీ పైతం పోయిటరీ ఆపుతావా? సీత, నువ్వే రాయాలనుకుంటున్నావు అది రాయి. అబ్బో, ఏమొచ్చాను రాయడానికి. ఐ హోప్ యు ఆర్ వెల్ అండ్ ఐఎమ్ ఆల్సో ఇన్ ది సేమ్ వెల్. అత్తయ్య మామయ్యకి నమస్కారం. అమ్మ ప్రిపేరింగ్ మ్యాంగో పచ్చడి ఫర్ దెమ్. నీకు గోరింటాకు ఇన్ పామ్స్ ఇష్టమా? లాంగ్ చెడ బిగినింగ్ ఫ్లవర్స్ లైకా, బాబిడ్ హెయిర్ లైకా. సీత, ఇటు నేను రాస్తాను. అప్పుడు వాళ్ళ బావ నిన్ను ప్రేమిస్తాడు. హైకోర్టు క్లీన్ చిట్ కూడా ఇచ్చింది. ఎక్కువ మాట్లాడు మాకే. సీత, నువ్వు కంగారు పడ మాక.